లాజరును బ్రతికించడానికి ఇంకా సాధ్యము కాదు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనుషుల మాటలు ఏం చేస్తాయంటే ఇట్లాంటి స్థితిలోకి తీసుకెళ్తాయి. లాజరు ఎక్కడ ఉంచబడ్డాడంటే కుళ్ళిపోయే స్థితి. లాజరు ఎక్కడ ఉంచబడ్డాడంటే చనిపోయే స్థితి. లాజరు ఎక్కడ ఉంచబడ్డాడంటే ఇంకా ఎవరు కూడా మార్చలేని స్థితిలో లాజర్ని పెట్టబడ్డాడు. కానీ లాజరు బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా! లాజరు బ్రతికే ఉన్నాడు. కానీ మనుషులు ఏం చేశారు? ఒక బండ. చాలాసార్లు మన జీవితాల్లో మనం బయటికి రావాలి, మనం ముందుకెళ్ళాలి, మనం అభివృద్ధి పొందాలి, మనం ఆశీర్వదించబడాలంటే మనుషులు మాటలు మనల్ని ఏం చేస్తాయంటే తలుపులు మూసివేస్తాయి. కానీ మనుషుల మాటల కంటే దేవుని పిలుపు గొప్పది. హల్లెలూయా! అంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? దేవుడు వచ్చాడు, యేసుప్రభు వచ్చి బండను తొలగించండి అని చెప్పాడు. వెళ్ళి లాజర్ని తీసుకురమ్మని చెప్పలేదు. ఏమన్నా అంటే లాజర్ బయటికి రా అన్నాడు. హల్లెలూయా! అంటే దేవుని పిలుపు చనిపోయిన వాళ్ళని కూడా బతికిస్తుంది. హల్లెలూయా! అటువంటి దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. మనతో చెరిసి, ప్రభా నీ పిలుపు గొప్పది ప్రభా, మనుషుల మాటల్ని పట్టించుకోగాకు, మనుషులు చేసే నిందను పట్టించుకోగాకు, మనుషులు చేసే అవమానాన్ని పట్టించుకోగాకు. దేవుని పిలుపు చాలా గొప్పది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నీ పిలుపు చాలా పరిశుద్ధమైనది, ఉన్నతమైన పిలుపులో మమ్మల్ని ఏర్పరచుకున్నావని పరిశుద్ధుడు పౌలు చెప్తున్నాడు. ప్రియులారా, ఆ పిలుపును బట్టి, దేవుని నమ్మకత్వాన్ని బట్టి రెండు చేతులు ఎత్తి కళ్ళు మూసుకొని, అవును ప్రభా, మనుషుల మాటలు మమ్మల్ని కృంగతీస్తాయి, మనుషుల మాటలు మమ్మల్ని కూర్చోబెడతాయి, కానీ నీ మాటలు నన్ను నిలబెడతాయి ప్రభా, నన్ను బ్రతికిస్తాయి యేసయ్య అంటూ రెండు చేతులు పరలోకం వైపెత్తి, రెండు చేతులు పరలోకం వైపెత్తి. ప్రియ దైవ సేవకుడా, ఒకవేళ నీ సేవలో అభివృద్ధి లేకుంటే వెనకబడిపోయి ఏడుస్తున్నావేమో, ఇదిగో దేవుడు పిలుస్తున్నాడు, లే బయటికి రా. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటానని. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండు చేతులు పరలోకం వైపెత్తి. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడిచి పరిగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను. రెండు చేతులెత్తి చెప్దామా? మనుషులు మూసిన తలుపులు నైనను నాకై నీవు తెరచిన